నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో బీజేపీ ప్రభుత్వం ఈడీ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఛార్జ్షీట్లో చేర్చడాన్ని నిరసిస్తూ రేపు హైదరాబాద్ ఈడీ ఆఫీస్ వద్ద ధర్నా చేయనున్నట్లు తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాలలోనూ డీసీసీల ఆధ్వర్యంలో ధర్నాలు చేయాలని పిలుపునిచ్చారు. టాలీవుడ్ అగ్ర నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు త్వరలో ఏఐ వరల్డ్ మీడియా కంపెనీని లాంచ్ చేయనున్నారు. దీనికోసం క్వాంటమ్ ఏఐ గ్లోబల్ సంస్థతో కలిపి పనిచేస్తున్నట్లు తెలిపారు. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి అడ్వాన్స్డ్ ఏఐ టూల్స్ ద్వారా ప్రత్యేక సదుపాయాలను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు పేర్కొన్నారు. నిజామాబాద్ ఇండియా చౌరస్తాలోని శుభంకరతి గణపతి ఆలయం బుధవారం భక్తులతో కిటకిటలాడింది. సంకష్ట చతుర్థి కావడంతో అభిషేకం, గణపతి హోమం తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి 8 గంటల తర్వాత చంద్రోదయం అనంతరం అన్నప్రసాద వితరణ ఉంటుందని పురోహితులు తెలిపారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నమ్మక ద్రోహి, వెన్నుపోటుదారుడని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి ఆరోపించారు. బాన్సువాడలో మంగళవారం జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. పోచారం శ్రీనివాస్ రెడ్డిని సీఎం కేసీఆర్ లక్ష్మీపుత్రుడిని ప్రేమగా పిలిచేవారన్నారు. అయితే ఆయన లక్ష్మీపుత్రుడు కాదని శనిపుత్రుడిని ఎద్దేవా చేశారు. కోను కర్పస్ చెట్లపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. వాటిని రక్షించాలంటూ ప్రముఖ శాస్త్రవేత్తలు పిలుపునిచ్చారు. అపోహలు నమ్మి చెట్లను నరకవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ చెట్లు అత్యధిక ఆక్సిజన్ విడుదల చేస్తాయని వైవీయూ మాజీ వీసీ ప్రో ఏఆర్ రెడ్డి తెలిపారు. తక్కువ నీరు నిర్వహణ లేకుండానే ఈ మొక్కలు బతుకుతాయని, హైవేలపై విరివిరిగా నాటాలని సూచించారు. రెంజల్ మండలంలోని దూపల్లి గ్రామంలో ఎరువుల గోదాంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు.